ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు ఇస్తున్న ఆశీర్వాదం లేదా ఒక హెచ్చరిక అనుకోవచ్చు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడి ఉంది. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనకున్న కొన్ని చెడు అలవాట్లు లేదా దేవునికి అసహ్యమైన అలవాట్లని మానేయమని సరిచేసుకోమని చెప్తున్నాడు. ఆయన ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 8వ వచనంలో ఒక వాక్యం మన కొరకు రాసిపెట్టాడు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు అందరూ కూడా వీళ్ళందరూ అగ్నిగుండంలో పడవేయబడతారు. ఈ గ్రూప్ చేశాడు కొన్ని లక్షణాలు గలవారు. వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరలోకంలో ప్రవేశించరని హెచ్చరించున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీలో ఏదన్నా ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకో, సరిచేసుకో, లేకపోతే నీవు రెండవ మరణం పొందుతావు, అంటే పరలోకంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రవేశించవు అని చెప్పినారు. మనందరం అంటే చాలామంది చిటికి మాటికి అబద్ధాలు ఆడే అలవాటు ఉంటుంది. అబద్ధం ఆడడం అంటే నిజం చెప్పకపోవడం కూడా అబద్ధమే, చెప్పిన మాట మీద నిలబడకపోవడం కూడా అబద్ధమే. ఈ లక్షణాలన్నీ దేవునికి హేయములు అని అన్నాడు. దేవుడంట ఈ లక్షణాలు కలవారిని అసహించుకుంటాడంట. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, మనం ఆయన బిడ్డలం కాబట్టి దీవించే హక్కు ఆయనకుంది, సరిచేసే హక్కు ఆయనకుంది. కాబట్టి మనలో ఎవరికన్నా ఈ అబద్ధాలు ఆడే అలవాటు, ఇంకా చదవబడిన అలవాట్లు ఎవరికన్నా ఉంటే దయచేసి వెంటనే మానేసేయండి. లేకపోతే దేవుడు నిన్ను అసహించుకుంటాడు. నువ్వు పరలోకంలో ఎప్పటికి కూడా రావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మా బలహీనతలను మీరు ఎత్తిపట్టి మాకు చూపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించి ఈ బలహీనతలని మేము అధిగమించాలని మీరు ఆశిస్తున్నారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు. ప్రభువా, పాపంతో నిండి ఉన్న లోకంలో జీవిస్తున్నాం తండ్రి. మా ఎడల మీ కృప హెచ్చించమని అడుగుతున్నాను నాయన. మా ప్రవర్తన మేము సరిచేసుకుంటాం తండ్రి. యేసు నామంలో ప్రాధేయపడి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మన ఎడల తన కృప హెచ్చించునుగాక. ఆమేన్.